ఎంఎస్ ధోని, ప్యాట్ కమిన్స్, డెవాల్ బ్రేవిస్, జాస్ హెజల్వుడ్, మతీషా పత్రానా, మిచెల్ స్టార్క్, ఈవెన్ శుభ్మన్ గిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజెంట్ చాలామంది స్టార్ ప్లేయర్స్ తమ టీమ్స్కు అందుబాటులో లేరు. వీళ్ళైతే ఇంజరీస్తో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వీడియో కోసం చేసిన రీసెర్చ్లో చూసుకుంటే మొత్తం 14 మంది ప్లేయర్స్ ప్రజెంట్ ఆయా టీమ్స్కు అవైలబుల్గా లేరు. సో మనమైతే ఈ వీడియోలో ఇంజరీ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్తో పాటు సెలక్షన్కి అందుబాటులో లేని ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొంతమంది పర్సనల్ రీజన్స్ వాళ్ళు కూడా అవైలబుల్గా లేరు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళంతా ప్లేయింగ్ లోన్లోకి తీసుకునేందుకు ఎప్పుడు అవైలబుల్గా రావచ్చు. అంటే ఏ డేట్న వీళ్ళ కంబ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. సో ఇలా ఈ వీడియోలో మనం టీమ్ వైజ్ ప్రతి టీంలో ఇంజరీ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ముందు చెప్తున్నా, ఈ లిస్ట్లో ప్రజెంట్ ఐపీఎల్ 2026 కోసం యాక్టివ్గా ఉన్న ప్లేయర్స్ మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే రూల్ అవుట్ అయిన ప్లేయర్స్ గురించి ఏమాత్రం డిస్కస్ చేసుకోం. ఎనివే ఇప్పుడైతే మనం టీమ్ వైజ్ ప్రతి ప్లేయర్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందు రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే వాళ్ళకి ఎలాంటి ఇంజరీ సమస్య కనిపించట్లేదు. అంటే స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఫిట్గా ఉన్నారంట. దీంతో ప్రజెంట్ ఆర్ఆర్ టీంకి సెలక్షన్ విషయంలో ఎలాంటి సమస్యలు వాళ్ళైతే తమ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్లో ఎవరైనా సరే పిక్ చేసుకుని ఆడిపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్. వీళ్ళకైతే రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చిన్న ఇంజరీకి గురయ్యాడు. హెల్త్ ఇష్యూ కారణంగా డీసీతో మ్యాచ్ ఆడలేదు. బట్ మోస్ట్ లైక్లీ హార్దిక్ పాండ్యా నెక్స్ట్ మ్యాచ్కి ఫిట్ అయిపోతాడు. అంటే ఈ రోజు ముంబై టీం ఆర్ఆర్ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఈ టీంకి అందుబాటులో లేని మరో ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్. ఇంగ్లాండ్కి చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ ఇంకా ముంబై క్యాంప్లో జాయిన్ అవ్వలేదు. స్టిల్ ఇంగ్లాండ్లోనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నాయంట. దీనివల్ల అతను ప్రజెంట్ నేషనల్ డ్యూటీలో ఉన్నాడు. మరి విల్ జాక్స్ ఎప్పుడు ఎంఐ స్క్వాడ్తో జాయిన్ అవుతారంటే మోస్ట్ లైక్లీ వీక్లో జాయిన్ అయిపోవచ్చు. ఇన్ఫాక్ట్ ముంబై టీం ఏప్రిల్ 12న ఆర్సీబీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఆ మ్యాచ్కి విల్ జాక్స్ మోస్ట్ లైక్లీ అందుబాటులోకి వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ముంబై టీం కూడా పెద్ద ఇంజరీ సమస్యలు ఏమీ కనిపించట్లేదు. విల్ జాక్స్ వస్తే వాళ్ళ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా సెలక్షన్కి అందుబాటులోకి వచ్చినట్టే. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్. వీళ్ళ కెప్టెన్ శుభ్మన్కి లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. అతనికి మజిల్ స్పాజ్మ్ వచ్చింది. అంటే అతనికి గతంలో వచ్చిన నెక్ పెయిన్ మళ్ళీ తిరగబెట్టిందంట. సో దీంతో సాటర్డే రోజు రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఆడలేదు. మరి అతని కంబ్యాక్ ఎప్పుడు ఉంటుందంటే మోస్ట్ లైక్లీ నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా వచ్చేయచ్చు. అంటే గుజరాత్ టీం ఏప్రిల్ 8వ తేదీన డీసీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఆ మ్యాచ్కి మోస్ట్ లైక్లీ శుభ్మన్ గిల్ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. అదర్వైజ్ ఇది కూడా మిస్ అయితే నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా వచ్చేస్తాడు. సో గుజరాత్ టీంకి శుభ్మన్ గిల్ ఇంజరీ చెప్తే మిగతా ఇంజరీ స్కేర్స్ ఏమీ కనిపించట్లేదు. ఫుల్ స్క్వాడ్ ఫిట్గా ఉంది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే పంజాబ్ కింగ్స్. వీళ్ళకైతే లాకీ ఫెర్గ్యూసన్ అందుబాటులో లేడు. బట్ అతని ఇంజరీ సమస్య కాదు, పర్సనల్ రీజన్. అంటే ఫాదర్గా మారిన ఆనందంలో లీవ్ అయితే తీసుకున్నాడు. సో లాకీ ఫెర్గ్యూసన్ అయితే ప్రజెంట్ ఇంకా పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్తో జాయిన్ కాలేదు. బట్ మోస్ట్ లైక్లీ మిడ్ ఏప్రిల్ అంటే 15వ తేదీ తర్వాత జాయిన్ అయిపోయేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పంజాబ్ టీంకి ఫెర్గ్యూసన్ తప్పితే మిగతా అందరు ప్లేయర్స్ కూడా సెలక్షన్కి అందుబాటులో ఉన్నారు. అయితే కోపర్ కొనెల్ విషయంలో చూసుకుంటే చిన్న రిస్ట్రిక్షన్ ఉంది. అంటే అతను పంజాబ్ టీంకి జెన్యున్ బ్యాటర్గా మాత్రం ఆడుతున్నాడు. ఏప్రిల్ ఎండింగ్ వరకు బౌలింగ్ చేయొద్దని చెప్పి సీఏ ఒక రిస్ట్రిక్షన్ పెట్టిందంటే. బట్ అయినా ప్రజెంట్ చూసుకుంటే పంజాబ్ టీంకి ఇదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళకి కోపర్ కొనెల్ బ్యాట్ అదరగొట్టేస్తున్నాడు. అండ్ వాళ్ళకి మెయిన్ బౌలర్స్ చూసుకున్న మంచిగా వేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో ప్రజెంట్ పని లేదు. సో నాన్ సెలక్షన్ వల్ల ప్రజెంట్ పంజాబ్ టీం కూడా పెద్దగా సమస్య ఏమీ కనిపించట్లేదు. బట్ అయినా లాకీ ఫెర్గ్యూసన్ కూడా అందుబాటులోకి వస్తే వాళ్ళ టీం మరింత బలంగా తయారవుతుంది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళకైతే ఒక ప్లేయర్ అందుబాటులో లేడు, మిచెల్ స్టార్క్. అతనైతే ఓపెన్గా ఒక లెటర్ కూడా రాశాడు డీసీ ఫ్యాన్స్కి. సో ప్రజెంట్ అయితే మిచెల్ స్టార్క్ షోల్డర్ మరి ఎల్బో ఇంజరీ అయితే ఇబ్బంది పడుతున్నాడు. అండ్ అతనైతే ఇంకా డీసీ స్క్వాడ్తో జాయిన్ అవ్వలేదు, ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. బట్ అయినా ప్రజెంట్ స్టార్క్ లేకపోయినా సరే డీసీ టీం విజయాలు సాధిస్తుంది. వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగా సెట్ అయింది. దీంతో వాళ్ళ స్టార్క్ విషయంలో మరి ఎక్కువ తొందరపడరు. అయితే ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మిచెల్ స్టార్క్ ఏప్రిల్ 20 తర్వాత రీఎంట్రీ ఇవ్వచ్చు అంట. అంటే అతను ఏప్రిల్ లాస్ట్ 2 వీక్స్లో ఎప్పుడైనా సరే రావచ్చు. అదర్వైజ్ తన రికవరీకి ఇంకా టైం పడితే మే స్టార్టింగ్లో వస్తాడు. బట్ అయినా ముందు చెప్పినట్టే స్టార్క్ లేకపోయినా ఢిల్లీ టీంకి పెద్ద ప్రాబ్లం కనిపించట్లేదు. లుంగింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఢిల్లీ టీంకి ఒక్క ప్లేయర్ తప్పితే స్క్వాడ్లో ఉన్న మిగతా అందరు ప్లేయర్స్ కూడా సెలక్షన్కి అందుబాటులో ఉన్నారు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళకైతే ఒక్క ప్లేయర్ ఇంజరీ లిస్ట్లో కనిపిస్తున్నాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, మతీషా పత్రానా. సో ప్రజెంట్ అయితే పత్రానా కేకేఆర్ క్యాంప్లో జాయిన్ అవ్వలేదు, ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. మెయిల్ అతనికైతే శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా ఎన్ఓసి ఇవ్వలేదు. సో ఇంత కేకేఆర్ టీం ఒక ఇంపార్టెంట్ బౌలర్ని మిస్ అవుతుంది. మరి పత్రానా ఇప్పుడు సెలక్షన్కి అందుబాటులోకి వస్తాడంటే అన్ని అనుకున్నట్టు జరిగితే 15వ తారీఖు అవైలబుల్గా వచ్చేయచ్చు. అంటే ప్రజెంట్ అతను శ్రీలంకలో ఉన్నప్పటికీ నెట్స్లో బౌలింగ్ చేయడం రీస్టార్ట్ చేశాడంట. దీంతో నెక్స్ట్ వీక్ పత్రానాకి ఎస్ఎల్సీ ఒక ఫిట్నెస్ టెస్ట్ పెడుతుంది. అండ్ అందులో కనుక క్లియర్ అయితే అతనికి ఎన్ఓసి ఇస్తారు, ఇండియా వస్తాడు, మ్యాచ్లు ఆడతాడు. సో ఇదంతా జరగడానికి ఒక 10 రోజులు టైం పట్టచ్చు. అంటే ఏప్రిల్ 15 తర్వాత అతను అవైలబుల్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా అతను ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారంటే శ్రీలంక బోర్డు అతనికి ఎన్ఓసి ఇవ్వదు. విచ్ మీన్స్ పత్రానా ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా అవైలబుల్గా వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ ఎనివే ESPN క్రికెట్ ఇన్ఫోలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం అతని విషయంలో ఆప్టిమిస్టిక్గానే ఉన్నారంటే కేకేఆర్ వాళ్ళు. అంటే పత్రానా మోస్ట్ లైక్లీ మిడ్ ఏప్రిల్ కల్లా అవైలబుల్గా వచ్చేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ కేకేఆర్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్లో చూసుకుంటే పత్రానాకి పెద్ద ఇంజరీ సమస్య ఉంది. బట్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరిని బెంచ్ మీద కూర్చోబెట్టారు. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ చూసుకుంటే వీళ్ళిద్దరికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అంటే SRHతో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి క్యాచ్ తీసుకుంటున్నప్పుడు ఒక మైనర్ ఇంజరీ అయిందంట. దీనివల్ల పంజాబ్తో జరిగిన మ్యాచ్ కోసం అతనికి ప్రికాషనరీగా రెస్ట్ ఇచ్చారంట. వేరే సునీల్ నారాయణ్కి చూసుకుంటే అతనికి సిక్నెస్ అని చెప్తున్నారు, అంటే హెల్త్ బాగాలేదని చెప్తున్నారు. సో ఈ మైనర్ ఇష్యూస్ కారణంగానే ఇద్దరు ప్లేయర్స్ను బెంచ్ మీద కూర్చోబెట్టారు కానీ డ్రాప్ చేయలేదని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముంది ఎంత పదముందో మనకు తెలియదు.
బట్ ఎనివే ఈ మైనర్ ఇంజరీస్ని బేస్ చేసుకుని వాళ్ళిద్దరిని పక్కన పెడితే మాత్రం నెక్స్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లోన్లోకి వచ్చేస్తారు. అంటే వాళ్ళకున్న సమస్యలు మరి అంత పెద్ద కాదు. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ మ్యాచ్ గల ప్లేయింగ్ లోన్ సెలక్షన్కు అందుబాటులోకి వస్తారు. ఇక కేకేఆర్ టీం కన్నా మరో సమస్య చూసుకుంటే క్యామరూన్ గ్రీన్ సగం ఆడుతున్నాడు. అంటే బ్యాట్స్మెన్గా మాత్రం ఆడుతున్నాడు. జస్ట్ లైక్ కోపర్ కొనేలకి అలాగైతే బౌలింగ్ చేయొద్దని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, గ్రీన్కి కూడా సేమ్ టు సేమ్ అలానే పెట్టారు. సో ఇంత మరికొన్ని మ్యాచ్ల వరకు క్యామరూన్ గ్రీన్ యాజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా మాత్రమే కంటిన్యూ అవుతాడు. అండ్ ఇది కేకేఆర్ టీంకి ఒక సమస్యగా మారుతుంది. మెయిన్గా ఫోర్సీమ్ బౌలింగ్ ఆప్షన్లకు వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. సో కేకేఆర్ టీంకి సీజన్ మొదలవక ముందు నుంచి ఇంజరీ సమస్యలు ఉన్నాయి. మెయిన్ ప్లేయర్స్ రూల్ అవుట్ అయిపోయారు. అంటే ఇప్పుడు సీజన్ మొదలైన తర్వాత చూసుకున్నా సరే వాళ్ళకి ఇంజరీ సమస్యలు కొనసాగుతున్నాయి. మెయిన్ ప్లేయర్స్ అందుబాటులో ఉండట్లేదు. అది కూడా పర్టికులర్గా వాళ్ళకి బౌలింగ్ విభాగంలోనే ఇంజరీస్ అవుతున్నాయి. సో చూడాలి మరి కేకేఆర్ టీం ఈ సెట్ బ్యాక్స్ అన్నింటిని ఎదుర్కొని ఎలా కంబ్యాక్ ఇస్తారనేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళకైతే ప్రజెంట్ 2 ప్లేయర్స్ సెలక్షన్కి అందుబాటులో లేరు. ఇన్ఫాక్ట్ స్క్వాడ్తో జాయిన్ అవ్వలేదు. సో వారిలో చూసుకుంటే వనింద్ అసరంగా ఇతను ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోయినట్టే. ఇన్ఫాక్ట్ రీసెంట్గా ESPN క్రికెట్ ఇన్ఫోలో కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో అసరంగా అయితే T20 వరల్డ్ కప్ ఆడుతున్న టైంలో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీకి గురయ్యాడు. అండ్ ఇంజరీని చూసుకుంటే అతను ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. ఇన్ఫాక్ట్ అసలు రీహాబిలిటేషన్ ఇంకా మొదలు పెట్టలేదంట అతను. సో అసరంగా అయితే IPL 2026 ఆడడం చాలా కష్టం. అతను NOC కూడా ఇంకా అప్లై చేయలేదు. విచ్ మీన్స్ అతను హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి కోలుకోవడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో సీజన్ స్టార్ట్ కాకముందు అతను రూల్ అవుట్ అయిపోయాడని చెప్పి కొన్ని రూమర్స్ వినబడ్డాయి. ఇన్ఫాక్ట్ అతనికి రీప్లేస్మెంట్గా గొడకేస్ మోతం తీసుకున్నారని చెప్పి నన్ను కూడా నమ్మించేశారు. రిపోర్ట్స్ అంత స్ట్రాంగ్గా వచ్చాయి. అఫీషియల్ అప్డేట్ ఏమో అనుకున్నాం మనం. బట్ నిజానికి అసరంగా ఇంకా అఫీషియల్గా రూల్ అవుట్ అవ్వలేదు. స్టిల్ లక్నో స్క్వాడ్లోనే ఉన్నాడు. బట్ మోస్ట్ లైక్లీ అతను IPL 2026 ఆడేందుకు అవకాశం కనిపించట్లేదు. ఎక్కువ టీంలో మరో ప్లేయర్ చూసుకుంటే జాస్ ఇంగ్లీష్ ప్రజెంట్ వెడ్డింగ్ మూడ్లో ఉన్నాడు. సో ఇంగ్లీష్కి అయితే ఇంజరీ సమస్య ఏమీ లేదు. జస్ట్ సెలక్షన్కి అందుబాటులో లేడంతే. మరి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారంటే ఏప్రిల్ 18వ తారీఖున స్క్వాడ్తో జాయిన్ అవుతారంట. దీంతో అప్పటివరకు లక్నో టీంకి తప్పదు 3 ఫారెన్ ప్లేయర్స్ అని ఆడాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి అసరంగా మరి జాస్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ఫారెన్ ప్లేయర్స్. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు అందుబాటులో ఉంటే ఇద్దరు ఒక ఆడించుకునేవారు వాళ్ళు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళకి కూడా ఇంజరీ సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్ ఆ టీం స్టార్ బౌలర్ జాస్ హేజల్వుడ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. సో ప్రజెంట్ హేజల్వుడ్ అయితే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. బట్ అతనైతే IPL స్టార్ట్ కాకముందు RCB స్క్వాడ్తో జాయిన్ అవ్వడం చూసాం. ప్రజెంట్ స్క్వాడ్తోనే మూవ్ అవుతున్నాడు. అయితే సెలక్షన్కి ఎందుకు అందుబాటులో ఉండట్లేదంటే మ్యాచ్ ఫిట్నెస్ లేదు. అంటే పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు. సో ఇంత RCB టీం హేజల్వుడ్ విషయంలో మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ లైక్లీ మిడ్ ఏప్రిల్కి అతను అవైలబుల్గా రావచ్చు అంట. అంటే ఏప్రిల్ 15 నుంచి 18 ఈ మధ్యలో ఎప్పుడైనా సరే అతను అవైలబుల్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఏమో RCB టీంకి హేజల్వుడ్ లేకపోయినా మెల్లగా జాకబ్ డెప్తో కవర్ చేసేస్తున్నారు. పెద్ద ఇబ్బంది ఏమీ కనిపించట్లేదు. ఇక మరో ప్లేయర్ చూసుకుంటే నోవంతో సరా. ఇతనైతే ఇంకా స్క్వాడ్తో జాయిన్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఇతని సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఫిట్నెస్ పరంగా చూసుకుంటే శ్రీలంక క్రికెట్ బోర్డు అతనికి NOC ఇవ్వలేదు. వాళ్ళు పెట్టిన ఫిట్నెస్ టెస్ట్లో వెళ్ళాడని చెప్పి ఇండియాకి వెళ్ళొద్దన్నారు. కానీ తుషారా చూసుకుంటే మాత్రం నేను ఫిట్గా ఉన్నానని చెప్పి బోర్డు మీద తిరగబడ్డాడు. ఇన్ఫాక్ట్ తన సొంత క్రికెట్ బోర్డు మీద ఒక లాసూట్ అంటే కేసు ఫైల్ చేశారంట. సో ఈ కేసుకి సంబంధించి హీరింగ్ అయితే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఉంటుంది. అండ్ ఇందులో కనుక నోవాన్ తుషారా గెలిచి తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని NOC సంపాదిస్తే మాత్రం చాలా తొందరగా RCB స్క్వాడ్లోకి వచ్చేస్తాడు. బట్ ఇదంతా జరగడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అతను ఎదురు తిరిగింది తన సొంత క్రికెట్ బోర్డు మీద. దీంతో వాళ్ళైతే NOC ఇస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. మేబీ తన బోర్డుతో పూర్తిగా సంబంధాలు తెగతింపులు చేసుకుంటే అప్పుడు ఏమైనా IPLకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ నోవాన్ తుషారా ఎప్పట్లో అందుబాటులో వచ్చేందుకు అవకాశాలు ఏమీ కనిపించట్లేదు. మోస్ట్ లైక్లీ అతను కూడా అసరంగానే చాలా వరకు రూల్ అవుట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ RCB టీంకి 2 ప్లేయర్స్ విషయంలో ఇంజరీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా సెలక్షన్కి అందుబాటులో ఉన్నారు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే SRH టీం. వీళ్ళకి కూడా ఇంజరీ సమస్యలు గట్టిగానే ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంజరీ అయ్యారు. సో వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొన్నటి వరకు స్క్వాడ్తో ఉన్నాడు. బట్ ఇప్పుడైతే మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు కమిన్స్ తన బ్యాక్ ఇంజరీకి సంబంధించి ఫైనల్ స్కాన్ తీయించుకోబోతున్నాడు. అది కూడా క్రికెట్ ఆస్ట్రేలియాలో దగ్గరుండి చేస్తారు. సో ఈ స్కాన్ రిపోర్ట్ కనుక పాజిటివ్గా వచ్చిందంటే SRH ఫ్యాన్స్కి పండుగ. ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 11వ తేదీన మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత అంటే నెక్స్ట్ మ్యాచ్ నుండి సెలక్షన్కి అందుబాటులోకి వస్తాడు. బట్ ఈ స్కాన్ రిపోర్ట్ అటు ఇటు వచ్చి అతను ఫిట్గా లేడని తెలిస్తే మాత్రం ఇంకా మర్చిపోవచ్చు. మోస్ట్ లైక్లీ ప్యాట్ కమిన్స్ రూల్ అవుట్ అయిపోతాడు. సో SRH ఫ్యాన్స్కి అయితే తప్పదు. మరో 10 రోజులు వెయిట్ చేయవలసిందే. అప్పటి వరకు ప్యాట్ కమిన్స్ ఒక ఇంజరీ మీద మనకి ఫుల్ క్లారిటీ రాదు. ఇక మరో ప్లేయర్ చూసుకుంటే బ్రైడెన్ కర్స్ ప్రజెంట్ టీంతోనే ఉన్నాడు. బట్ ఫస్ట్ మ్యాచ్కి ముందు నెట్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడు తన చేతికి ఇంజరీ అయింది. అండ్ ఇంజరీ కారణంగానే అతను ఫస్ట్ 3 మ్యాచ్లు ఆడలేదు. మెయిన్లీ బాల్ తగిలిన చోట స్వెల్లింగ్ అవడం వల్ల బాల్ని గ్రిప్ చేయలేకపోతున్నాడంట. బట్ ఎన్వే స్కాన్ రిపోర్ట్స్లో చూసుకుంటే మాత్రం ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దీంతో బ్రైడెన్ కర్స్ చాలా తొందరగా సెలక్షన్కి అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక ఫైనల్ టీం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళకైతే ఇంజరీ సమస్యలు గట్టిగా ఉన్నాయి. మెయిన్లీ ఈ టీంకి హార్టైన్ MS ధోని కాఫ్ స్ట్రెంత్ ఇబ్బంది పడుతున్నాడు. బట్ ఎన్వే రీసెంట్గా చూసాం CSK టీం హోమ్ మ్యాచెస్కి వచ్చినప్పుడు ధోని వాళ్ళతో కలుస్తున్నాడు. స్క్వాడ్తో కలిసి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ నేను ధోనికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ 48 అవర్స్లో అతను ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళబోతున్నాడంట. అండ్ ఇందులో కనుక పరిస్థితి CSK ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ అతను అవైలబుల్గా ఉంటాడు. అంటే ఏప్రిల్ 11వ తేదీన CSK టీం తమ నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఆ మ్యాచ్కి ధోని కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక డెవాల్ బ్రేవిస్ విషయంలో చూసుకుని చాలా పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు. డెవాల్ బ్రేవిస్ చాలా క్విక్గా రికవర్ అవుతున్నాడంట. క్లోజ్ టు మ్యాచ్ ఫిట్నెస్ అని చెప్పుకొచ్చారు. సంత అనుకున్నట్టే జరిగితే అతను కూడా నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడు. అంటే ఏప్రిల్ 11వ తేదీన CSK టీం DC టీం ఆడబోయే మ్యాచ్కు మోస్ట్ లైక్లీ అవైలబుల్గా రావచ్చు. సో బోత్ MS ధోని మరి డెవాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరు కూడా కంబ్యాక్ అవ్వడానికి చాలా క్లోజ్గా ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ చూసినా మోస్ట్ లైక్లీ తర్వాత మ్యాచ్ నుంచి కంబ్యాక్ ఇస్తారు. ఇక ఈ టీంలోనే మరో ఇంజరీ ప్లేయర్ చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్. ప్రజెంట్ అతను ఇంకా స్క్వాడ్తో లింక్ అవ్వలేదు. బ్యాక్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు.
సో సీఎస్కే టీం అయితే నాథన్ ఎల్లిస్కి తీసుకున్న వరస్ట్ రీప్లేస్మెంట్ ఇది. అంటే స్పెన్సర్ జాన్సన్ ఇంజరీ లిస్ట్లో ఉన్నాడని తెలిసినా సరే అతను రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. మళ్ళీ తన అరైవల్ డేట్ చూసుకుంటే ఎప్పట్లో లేదు, ఏప్రిల్ 21 కానీ 22 కానీ వస్తారంట. అండ్ వరకు చూసుకుంటే సీఎస్కే టీంకి సగం మ్యాచ్లు అయిపోతాయి. దీంతో తన తర్వాత స్క్వాడ్తో జాయిన్ అయినా పెద్ద యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ప్రజెంట్ సీఎస్కే టీం యొక్క పరిస్థితి చూస్తున్నాం, వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో టు బి ఫ్రాంక్ సీఎస్కే టీం ఇంకా కాస్త బెటర్ రీప్లేస్మెంట్ ప్లేయర్ని తీసుకోవాల్సిందే. ఎనివే స్పెన్సర్ జాన్సన్ వచ్చినా రాకపోయినా ధోని మరి బ్రేవిస్ వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కనుక టీంలోకి వస్తే ఖచ్చితంగా సీఎస్కే టీం మళ్ళీ విజయాల పాటు పట్టేందుకు అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే సీఎస్కే స్క్వాడ్లో 3 ప్లేయర్స్ ఇంజరీ లిస్ట్లో కనిపిస్తున్నారు. ఎనివే మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అంటే ఏ ప్లేయర్స్ ఇంజరీ లిస్ట్లో ఉన్నారు, ఎవరు ఇప్పుడు వస్తారో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో ఎవరైనా ప్లేయర్ని మిస్ చేస్తే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోని ఏప్రిల్ 7 మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా. ఆ టైం వరకు అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేశాను. నేను ఏమైనా మిస్ చేస్తే మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.